సెక్స్ సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకుంటే బాగుంటుంది అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. మనం ఇద్దరూ కూడా చాలా క్లారిటీతో ఉండాలి. మనం ఎలా ఆలోచిస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా మన యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నామా లేమా అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. 2 అపోహలు. అంటే నేను సమర్థవంతంగా చేస్తున్నానా లేదా అనేటువంటి అపోహ నుంచి బయటికి వచ్చేయండి. అక్కడ నుంచి ఒక కొత్త జీవితం మొదలుపెట్టేటట్టుగా మీ శరీరాన్ని, మీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని ఆనందభరితంగా, ఉత్సాహంగా, మీరు ఏమి అపోహలు లేకుండా సమర్థవంతంగా చేయగలుగుతారు. అంటే సమర్థవంతంగా చేయగలిగేటటువంటి విధానం ఎవరి మీద ఆధారపడి ఉంది అనంటే మీ ఆలోచన మీద ఆధారపడి ఉంది. ఒక్కసారి ఆలోచించి మీరు చేసేటటువంటి విధానంలో తప్పులేమున్నాయో మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటేనే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా సమర్థవంతంగా చేయాలన్న విషయాలు మీకు అర్థమవుతాయి.